హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. క్లైమేట్ అటు ఇటుగా చేంజ్ అవుతుంది కదా, కానీ ఎంత రెయినీ సీజన్ అయినా ఎండలు మాత్రం చాలా గట్టిగానే ఉన్నాయి. మార్నింగ్ అంతా ఎండలు, సాయంత్రం అంతా వర్షం పడుతుంది కదా. సో ఇక్కడ కూడా పూణేలో కూడా అలాగే ఉంది. బట్ ఒకటి తెలిసింది ఏంటంటే రీసెంట్గా ఈ హీట్ వల్ల మనం వాటర్ సరిగ్గా తీసుకోం కదా ఈ క్లైమేట్లో. సో వాటర్ ప్రాపర్గా తీసుకోండి, లేకపోతే కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడుతుందని చెప్పేసి నేను చదివాను ఇంటర్నెట్లో. సో హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నా మొక్కలు అన్నీ సూపర్గా ఉన్నాయి. అసలు బాల్కనీలో కూర్చోవటం, ఆ టైం స్పెండ్ చేయడమే డిఫరెంట్ నాకు. డే మొత్తంలో కొంచెం సేపు అయినా ఈవినింగ్, ఎస్పెషల్లీ ఈవినింగ్ నేను ఎక్కువ బాల్కనీలో కూడా కూర్చుంటాను అనమాట. అండ్ ఇక్కడ మల్లె మొగ్గలు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చినాయో ఈసారి. అసలుకి మల్లె మొగ్గలు చాలా బాగుంది. అఫ్కోర్స్ నేను ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాను కాబట్టి మంచిగానే ఉంటాయి. అండ్ తర్వాత మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని దోశ అండ్ అల్లం చట్నీ తినేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక కప్ కాఫీ తాగాను. అండ్ ఇట్స్ నాట్ అ మస్ట్ అండ్ షుడ్ ఫర్ మీ, అంటే నాకు ఇది కంపల్సరీ ఉండాలని ఏం లేదు. తాగితే తాగుతాను, లేకపోతే లేదు. డిపెండ్స్ ఆన్ మై మూడ్ అనమాట. కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ కాఫీస్, ఫిల్టర్ కాఫీస్ చేసే ఓపిక లేదు ఈ రోజుల్లో. సో అందుకని చెప్పేసి నేను ఇన్స్టెంట్ కాఫీ తీసుకుంటున్నాను. డైలీ ఒక్కసారి కాఫీ తాగడం మ్యాండేటరీ అనమాట నాకు. చెప్పాను కదా, తాగితే తాగుతాను, లేకపోతే లేదు. తాగితే మాత్రం చాలా ఇష్టంగా తాగుతాను. ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను ఫస్ట్ కాఫీయే ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను బయటకు వెళ్తే ఎక్కువ స్టార్టర్స్, కాఫీ, ఇది ఒక్కటే ఇష్టపడతాను మిగతా అన్నిటికన్నా కూడా. తర్వాత కాఫీ తీసుకొని కొంతసేపు బాల్కనీలో కూర్చోను, లేకపోతే ఏమైనా వీడియోస్ చూసుకుంటున్నాను మొబైల్లో. ఇంకా నెక్స్ట్ దాని గురించి అయినా ఆలోచిస్తున్నాను. నేను కాఫీని అయితే మంచిగా తాగి ఎంజాయ్ చేస్తాను అనమాట. నాకు అండ్ ఎస్పెషల్లీ పైన పౌడర్ అలా కనిపించాలంటే నాకు అక్కడక్కడ మధ్యలో చేదుగా తగులుతుంది చూసారా, అలా ఇష్టం అనమాట. అందుకని నేను ఈ కాఫీ గురించి ఇంత పురాణం చెప్తాను అనుకోలేదు. తర్వాత బాల్కనీలో కూర్చొని బ్యూటిఫుల్ రోజెస్ మధ్యలో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. తర్వాత 11 o'clock, 12 o'clock ఆ టైంలో బీట్రూట్ జ్యూస్, ఇది మార్నింగే తీసేసి ఉంచుతాను అనమాట. మ్యాక్సిమం వీక్లీ ఒక 2 to 3 times అయితే చేస్తూ ఉంటాను బీట్రూట్ జ్యూస్. పల్ప్ ఇవన్నీ ఒకప్పుడు తాగేదాన్ని పల్ప్తో సహా, బట్ ఇప్పుడు తాగలేకపోతున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి. వీళ్ళు 2 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తారండి. 1:50 కల్లా వీళ్ళ స్కూల్ అయిపోతుంది. ఏ సీజన్ అయినా ఇంతే, ఇక్కడ పూణేలో స్కూల్సే అంత అనమాట. 2 o'clock కల్లా మ్యాక్సిమం ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు. నేనే వెళ్ళి పిక్ చేసుకుంటాను. మార్నింగ్ వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తారు, ఈవినింగ్ నేను పిక్ చేసుకుంటాను. సో ఇలా అనమాట మొత్తానికి. తర్వాత వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వెనకాలే ఉండటము, వాళ్ళ ఏం జరిగిందని స్కూల్లో అదంతా చెప్తారు. ఏమి చేశారు ఈరోజు, ఏం జరిగింది, హోంవర్క్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ చూసుకోవడం సరిపోతుంది. అంటిల్ వాళ్ళు పడుకునే వరకు మనం వాళ్ళ వెనకాల పడుతూనే ఉండాలి. చిన్న బాబుకి అయితే ఇంకా అసలుకి, ఎందుకంటే సన్నీ వాజ్ లైక్, నాని అంటే ఒకసారి చెప్తే వింటాడు, సన్నీ ఇంకొక 2 సార్లు ఎక్స్ట్రానే చెప్తే అప్పుడు వింటాడు అనమాట. చిన్నోడు కదా, ఇంకా పాపం ఇంకా తెలుసుకునే టైం ఉందిలే అని చెప్పి మేము కూడా పెద్దగా ఇచ్చాము. తర్వాత 2 లిప్స్ ఉన్నాయి, కానీ సొసైటీలో ఎప్పుడు బిజీగానే ఉంటాయి. తర్వాత పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను, ఇంటికైతే వచ్చేసారు. ఈ వీడియోలో నేను ఇంకొక క్లిప్పింగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్ మా లైఫ్లో, కానీ ప్రీవియస్ క్లిప్స్ నా దగ్గర అలాగే మిగిలిపోయాయి. దాన్ని మధ్యలో ఎప్పుడూ యాడ్ చేయడానికి కుదరలేదు. మా ఇల్లాస్ వచ్చినప్పుడు నాకు ఉసిరికాయ పచ్చడి చేసి ఇచ్చి వెళ్ళారనమాట. సో ఆ క్లిప్పింగ్స్ అప్పుడు పెట్టలేకపోయాను, సో ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ రెసిపీ అయితే చెప్పేస్తాను ఇప్పుడు. ఒక గిన్నెలో మెంతులన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టేసేయాలి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ కూడా పట్టుకుంటామన్నమాట. తర్వాత అదే గిన్నెలో ఆయిల్ వేసేసి, ఉసిరికాయలు ఉన్నాయన్నమాట, ఉసిరికాయ పచ్చడి కదా, సో అందుకని ఆ ఉసిరికాయలని బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేస్తున్నాము. ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మగ్గే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసేయండి. సో స్లిమ్లో పెట్టేసేయండి, కొంచెం మగ్గిపోతాయి అవి. స్లోగా చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అంటే లోపల దాకా మగ్గదు, పై వరకే రోస్ట్ అయిపోయినట్టు అయిపోయి పచ్చడి పెట్టిన తర్వాత లోపలంతా మెత్తగా అవ్వకుండా చాలా
ఏమంటారు క్రంచీగా ఉంటుంది, జ్యూసీగా ఉండదు, మెత్తగా. అందుకని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా నిదానంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. కోర్స్ నాకు అస్సలు పచ్చళ్ళు పెట్టడం రాదు. అండ్ ఇది నేను ఫస్ట్ టైం అనుకుంటా చూడడం పచ్చడి పెట్టడం ఉసిరికాయది. ప్రీవియస్ నాకైతే అస్సలు ఐడియా లేదు. తర్వాత బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకొని దాన్ని ప్లేటింగ్ చేసేస్తున్నారు, అంటే ప్లేట్లోకి తీస్తున్నారు. అవి ఆరాలన్నమాట. ఆరిన తర్వాత పచ్చడి పెట్టగలము, కలపగలము కారము మిగతా అవన్నీ. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేస్తున్నారు కదా, సెకండ్ బ్యాచ్ ఫ్రై చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కల్లుప్పు ఉంటుంది కదా, నార్మల్ ఉప్పు తీసుకోలేదు, కల్లుప్పుని మేము మిక్సీ చేసేసి పక్కన పెట్టాము. తర్వాత అదే జార్లో ఇందాక మెంతులు వేయించుకున్నాం కదా స్టార్టింగ్లో, దాన్నే ఇలా పట్టేశారనమాట, అంటే గ్రైండ్ చేసేసారు. మెంతులు ఇంకా ఆవాలు కూడా ఉన్నట్టున్నాయి, ఆ మెంతులు ఆవాలు కలిపి చేసేసారు. తర్వాత ఈ బ్యాచ్ కూడా అయిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటారనమాట. ఇంకొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేస్తారు. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి, తొందరగానే మాడిపోతుంది, ఎందుకంటే ఆయిల్ కాగి ఉంది కదా, అందుకని తొందరగానే ఇదవుతాయి. సో బెటర్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకున్నా కూడా అవి మంచిగానే రోస్ట్ అవుతాయి. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసి ఆరబెట్టుకోవాలి మొత్తము. అండ్ బెటర్ పచ్చళ్ళు తీసుకున్నప్పుడు మీరు గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ ఎందుకో ఎక్కువ రోజులు ఉన్నట్టు నాకు అనిపించదు ప్లాస్టిక్లో. తర్వాత కొన్ని రోజులకి అదొక రకమైన వాసన వస్తుంది అనమాట. అదే గ్లాస్ బాటిల్స్లో అయితే అట్లా రాదు. సో మీరు గ్లాస్ బాటిల్స్ ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా సరే, ఏ పచ్చళ్ళకైనా సరే. తర్వాత ఈ ఆయిల్లో ఉసిరికాయలు అండ్ కల్లుప్పు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అది ఉప్పు చూసుకోండి, ఎందుకంటే తక్కువైన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువైంది అనుకోండి ఇంకా మనం ఏం చేయలేము, అసలు బ్యాలెన్స్ అవ్వదు. అందుకని చెప్పేసి ముందు ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళకి వీళ్ళందరికీ, మా ఆడపచ్చళ్ళకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట పచ్చళ్ళలో. సో వాళ్ళు కరెక్ట్గా వేసేస్తారు. ఏమో వాళ్ళు అంత కరెక్ట్గా ఎలా వేస్తారో మనం చెక్ చేసుకోకుండా అనిపిస్తుంది. తర్వాత కారం కూడా వేసేసి కలిపేశారనమాట. మా పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా దాన్ని అసలు ఏదో ఇన్వెంట్ చేస్తే చూస్తారా పిల్లలు, అంత ఎగ్జైటింగ్గా చూస్తున్నారు వాళ్ళు పచ్చడిని. బికాస్ నాని వన్స్ అన్నీ ఎప్పుడు చూడలేదు, వాళ్ళిద్దరూ అట్లాగే చూస్తున్నారు. సో అందుకని చెప్పేసి ముగ్గురు పిల్లలు అక్కడే పచ్చడి దగ్గరే కూర్చొని మా అత్తయ్య ఎలా కలుపుతున్నారో చూస్తూ అది టేస్ట్ చేయడానికి అడుగుతుంది అనమాట మా నైసి. ఇప్పుడు అక్కడ కొంచెమే పెట్టు అని, ఎందుకంటే కారం కదా ఇప్పుడే కదా పాపం. సో తను అందుకని మెల్లగా లిక్ చేస్తుంది చూడండి. కొంచెం ఉప్పు ఎక్కువ అయింది అమ్మమ్మ అంటుంది. సో బికాజ్ అప్పుడే కదా ఉప్పు కలిపింది, ఇంకా కరగలేదు. సో అందుకని వాళ్ళు కలుపుతున్నారు. పచ్చళ్ళు అయితే వీళ్ళు ఎక్స్పర్ట్ అనే చెప్పాలి, మా పేరెంట్స్ ఇల్లాస్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.